హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫటాఫట్ భవాని. అందరూ పండగ ఎలా జరుపుకున్నారు? సో ఎవరి రొటీన్కి వాళ్ళు వచ్చేసి ఉంటారు కదా. ఇది నేను ఆ పండగ టైంలోనే షూట్ చేసిన వీడియో అన్నమాట. ఏం లేదు, చికెన్ బిర్యానీ చేస్తున్నాను, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. అంటే దీన్ని దమ్ బిర్యానీ అనలేము, ఫ్రై పీస్ బిర్యానీయే. ఎందుకంటే ఫస్ట్ నాకు చికెన్ మంచిగా కుక్ చేసేసుకొని తర్వాత దమ్ వేయడం ఇష్టం అన్నమాట. సో ఎటువంటి ఫుడ్ ప్రిపరేషన్స్ కన్నా ఫస్ట్ మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే అది ఈజీ అవుతుంది. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నా, అండ్ ఆనియన్, టమాటో, పుదీనా ఇంట్లోది మాట, అందుకే అంత చూపించాను ఫ్రెష్గా ఉందని. ఒక సైడ్ ఆల్రెడీ చికెన్ అయితే మంచిగా మనం రెగ్యులర్గా ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకున్నా. ఒక పక్కన వాటర్ పెట్టేశాను. బాస్మతి రైస్ ఒక 80% ఉడికించేస్తాను అనమాట. దానికోసం ఒక పక్కన వాటర్ పెట్టేశాను. ఇంకో పక్కన అంటే ఆల్రెడీ చికెన్ ఎలాగో అయిపోయింది, ఆల్మోస్ట్ రైస్ కూడా కుక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను దమ్ వేసేదానికి ఇంకొక పెద్ద అండ్ ఒక పాత్ర పెట్టేసుకొని నేను మంచిగా ఆయిల్, నెయ్యి వేసుకొని మసాలా, హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, ఇంకా జాజిపత్రి, చెక్క అన్నీ వేసుకుంటున్నాను అనమాట. సో మన దగ్గర ఏవి బిర్యానీ హోల్ మసాలా అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసుకొని, ఇది సాజీరా ఇవన్నీ వేసుకొని మనము దమ్ పెట్టే ముందు ప్రిపరేషన్ అనమాట ఇది. సో కట్ చేసుకున్న ఆనియన్స్, అవి పెద్ద పెద్ద ఆనియన్స్ కాదు, కట్ చేసినవే, ఇలా విడదీయలేదు. సో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటో అవి కూడా వేసి దమ్ పెట్టేయడమే. ఇక్కడ రైస్, ఇది వాటర్ బాయిల్ అయిందన్నమాట. సో బాస్మతి రైస్ వేసుకొని నేను ఇక్కడ ఇది ఆల్మోస్ట్ బగారా రైస్లా ప్రిపేర్ చేసేసుకుంటాం మనం ఫస్ట్ దమ్ బిర్యానీకి. సో అక్కడ బగారా రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను పక్కన. సో ఇది కూడా సైమంటేనియస్లీ చేస్తున్నాను అనమాట పక్కన. ఇది కూడా ప్రిపేర్ అయిపోతే లాస్ట్లో ఇంకా దమ్ వేసేయొచ్చని. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాను బిర్యానీ. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అలా చేసుకున్నాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనం బయట కొని ప్రిపేర్డ్గా తెచ్చుకుంటాం చూడండి, ఆ టైంలో కంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అప్పుడప్పటికి మనం ఒక ప్లానింగ్ చేసుకుని వండేసుకుంటామా, అవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. నేను ఎప్పుడు ఇంతే, ముందు రోజు ప్రిపేర్డ్గా చేసుకున్నవి ఏవైనా ఉంటే అది అట్రప్లాప్ షో అవుతుంది నాకు. అప్పుడప్పుడు చేసేసుకున్నది అయితే చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాటితో చేసుకున్నమాట. ఈరోజు ప్రిపేర్ చేసింది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటా. ఇంతకు ముందు అయితే దంచేదన్నమాట. చిన్నది రోల్ ఉంటుంది కదా, అందులో అల్లం, వెల్లుల్లి, చిన్న జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక చెక్క వేసి దంచేదన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు. వెజ్ బిర్యానీ ఎప్పుడైనా పులావ్ చేసే టైంలో ఆ మసాలా దంచుకున్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్. సో ఇప్పుడైతే ఇంకా దమ్ వేసేయడానికి ఆల్రెడీ కుక్ చేసుకున్న ప్రాసెస్ చూస్తున్నారు కదా, చికెన్ వేసనమాట. ఇంకా అన్నీ వేసి మనకి కర్డ్ వేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు క్లిప్ చూపించడం నేను తీయలేదు. కసూరి మేతి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ పెరుగు వేసిన తర్వాత కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసి దాన్ని ఇంకొంచెం ఫ్రై చేసింది. ఇక్కడ ఒక 80% or 70% కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, దాని మీద వేసుకుంటే మనము ఒక 15 to 20 minutes, అంటే ఇది మనం వండిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు 70% బాస్మతి రైస్ కుక్ చేస్తే అక్కడ ఎక్కువసేపు ఉంచాలి దమ్ పెట్టింది. ఇక్కడే 80% or 90% కుక్ చేసేస్తే అక్కడ కొంచెం తక్కువ పెట్టాలన్నమాట దమ్ పెట్టేది. సో నేనైతే పెట్టేశాను, దానిపైన బరువు పెట్టాను. ఎక్కువ లెంతీ అవ్వకూడదని వీడియో కట్ చేస్తూ ఇక్కడ పెట్టానమాట. సో మనకి దమ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే తీసేయకూడదు, ఫ్లేవర్ ఇంకా అన్నమాట మంచిగా. సో నాకైతే చాలా ఫ్లేవర్ఫుల్ బిర్యానీ రెడీ అయింది. ఇంకా అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. ఇది మా మామయ్య గారికి కట్టేస్తున్నాను బాక్స్. సో మా అన్నయ్య లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాడు. నేను అది ఒరిజినల్ క్లిప్పే ఉంచుతాను, మీకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మైండ్ బ్లోయింగ్. ప్రాన్ బిర్యానీ అలా ఉంది, కానీ ప్రాన్ ప్లేస్ లో చికెన్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్